ఖరాబ్ అయిన ఇంజన్ పెట్టిరా లేదంటే ట్రాక్స్ రిపేర్ అవుతుందా? అమ్మో అసలు ఏం అర్థం కావట్లేదు. నా ఆల్ ఇండియా టూర్లోనే ఇది వన్ ఆఫ్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ప్రెసెంట్ ఈ ట్రైన్లో మాత్రం నరకం చూస్తున్నా నేను. సూపర్ లొకేషన్ అసలు యాక్చువల్లీ, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ట్రైన్కి వచ్చినాం. ఇదేమో పెద్ద డిలే సావ కొడుతుంది ట్రైన్. క్రాస్ బ్రీడ్ ట్రైన్ ఉన్నట్టుంది ఇది. గవర్నమెంట్ ట్రైన్స్, న్యూ ట్రైన్స్ ని లాంచ్ మీద దృష్టి పట్టాల మీద కూడా పెట్టాలా. నేను మళ్ళా స్పీడ్ పోతలేదు, ఏదో అమావాస్య పుణ్యంకి పోతుంది అంటారు చూడు. 84 కిలోమీటర్స్ ఉంది. 84 కిలోమీటర్స్ అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ని చూసుకుంటే మాత్రం 2 to 2.5 hours పడుతుంది. ఎందుకు వెళ్ళకపోతుండు అర్థం కావట్లేదు. నార్త్ ఇండియాకి వెళ్ళే ట్రైన్లో ప్రతి ట్రైన్లో మాత్రం పలుకుల్లో కేసరి, అడుగు అడుగులో మేజర్ థింగ్. వీళ్ళు మన పలుకుల్లో కేసరి బ్యాచ్ ఉంటుంది కదా, రైల్వే దగ్గర బడ్జెట్ లేదంట. ఛానల్ నేమ్ చేంజ్ చేయడానికి కారణం వచ్చేసి భోగి ఇక్కడ నుంచి తయారయ్యి దేశవ్యాప్తంగా ఎటు అయినా ఇక్కడనే తయారై వెళ్తుంది. ఒకటి హెవీ రైన్ లో ట్రావెల్ చేయడం నేను కూడా ఫస్ట్ టైం. ఇది వర్షం అయితే ఫుల్ గా పడుతుంది. అండ్ ఈ రోజు ఒక ముఖ్యమైన అప్డేట్ కూడా నేను మీకు ఇవ్వాలి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. మళ్ళీ ఒక కొత్త జర్నీ తోటైతే నేను మీ ముందుకు వచ్చాను. అండ్ ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ కూడా నేను మీకు ఇవ్వాలి. మన ఛానల్ నేమ్ అనేది లైఫ్ ఇన్ ఈవెంట్స్ నుంచి రిచ్ విల్ ట్రావెల్ వ్లాగ్స్ అని చేంజ్ అయింది. నేను వేసుకున్నా కూడా రిచ్ విల్ టీషర్టే. ఈరోజు మనం చేసే ట్రైన్ వచ్చేసి చెన్నై సెంట్రల్ నుంచి షిరిడికి వెళ్ళే ట్రైన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు మనము ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళి తెలుసుకుందాము. ప్రజెంట్ నేను చెన్నై రైల్వే స్టేషన్ బయట ఉన్నాను, సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇది లోపలికి పోయేది కనిపిస్తుంది కదా, అండర్ పాస్. ఇది డైరెక్ట్ అవతల పార్క్ రైల్వే స్టేషన్ అండ్ మెట్రో రైల్వే స్టేషన్ కి కనెక్ట్ అవుతుంది. ఆ రెడ్ కలర్ బిల్డింగ్ ఉంది కదా, అదే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇక్కడ చెన్నైలో అయితే ఇప్పుడు టైం ప్రెసెంట్ 11 అవుతుంది. ఫుల్ వాన పడుతుంది. మనమైతే లోపలికి అయితే వెళ్ళి ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాము. మన ట్రైన్ యాక్చువల్గా వచ్చేసి 10:25కి. ఈరోజు అయితే 1 hour డిలే నడుస్తుంది మన ట్రైన్ 11:25కి. అండ్ నాతో పాటు జాష్వా కూడా ట్రావెల్ చేస్తుండు. ఇది కంప్లీట్గా అఫీషియల్ ట్రిప్. అది చెప్పు జాష్వా. జాష్వా నా కొలీగ్. ఈడైతే ఫుల్ రెయిన్ మార్నింగ్ నుంచి. అండ్ హైదరాబాద్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉందో కమెంట్స్లో చెప్పండి. వాన ఉందా లేదా అనేది. క్లైమేట్ ఇన్ని డేస్ ఎండగా ఉండే కదా, వేడిగా ఉండే. ఒక్కసారి చల్లగా కాగానే వెదర్ ఏదో స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అయితే వస్తుంది. మన ట్రైన్ 22601 సాయినగర్ షిరిడి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ప్లాట్ఫామ్ నెంబర్ 8, 11:25. చలో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీదకి అయితే వెళ్ళిపోదాము. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 10. 8 అంటే ఇక్కడే ఎంట్రీ దగ్గరనే ఉంటుంది, ఇట్ సైడ్. ఓకే, కంప్లీట్ ICF కోచెస్ తోటి అవుతుంది మనది ఈరోజు. చెన్నై సెంట్రల్ అనేది టర్మినస్. ఇక్కడికి వచ్చేసి ట్రైన్స్ ఆగిపోతాయి, మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతుంది. పాత డీజిల్ లోకోమోటివ్. ఇది ప్లాట్ఫామ్ మీద దాకా తీసుకొని వస్తుంది ట్రైన్ని. 16878 WDM. మనమైతే ట్రైన్ దగ్గరకు వచ్చేసినాము. షిరిడి చెన్నై ఎక్స్ప్రెస్, MGR చెన్నై సెంట్రల్ టు సాయినగర్ షిరిడి. ట్రైన్ నెంబర్ 22601. మనం S13 దగ్గర ఉన్నాము. S1 దగ్గర పోవాలా అంటే ఒక 13 డబ్బాలు ముందుంది మనది. ఆ కొన దాకా నడవాలా. వర్షం అయితే ఫుల్గా పడుతుంది, చాలా వర్షం పడుతుంది. మనము ఛానల్ నేమ్ ఎందుకు చేంజ్ చేసినాము, ఇన్ని డేస్ మన వీడియోస్కి ఎందుకు గ్యాప్ వచ్చింది, ఇదంతా మనం ఈ బ్లాగ్లో తెలుసుకుందాము. అంత దూరం నడవాలా. ఇంకా S7 దాకా వచ్చినాము. S1లో ఉంది మనది. ఈ ట్రైన్ యాక్చువల్లీ 10:25కే. ఇది 1 hour డిలే అయింది. నా మంచి కోసమే అని చెప్పుకోవచ్చు. బేసిక్గా చాలామంది డిలే అయితే బాధపడతారు. నేనైతే ఈ జర్నీలో డిలే అయినందుకు బాధపడలే. ఎందుకంటే నేను ఈ వెదర్కి అలారం పెట్టుకున్నా కానీ నేను మార్నింగ్ లేవలే. మార్నింగ్ 10:20 అయింది లేచే వరకు. టైం ధన్మని మెసేజ్ చూసుకునే వరకు మెసేజ్ వచ్చింది ట్రైన్ 1 hour డిలే ఉందని. అప్పుడు ధనాధన్ లేచి స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన. లేదంటే 10:20కి ఉంటే మాత్రము బిస్కెట్ అయిపోతుండే. S1 ఇది. S1 మనది జాస్వా ఎడ మనది 72 అప్. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలే, ఇంకా ఏం చేయలేదు. కాబట్టి ఫస్ట్ నేను ఆకలి అయితే ఘోరంగా అవుతుంది. నైట్ కూడా నేను ప్రాపర్గా తినలే. ఒక ఎగ్ బిర్యానీ అయితే తీసుకున్నా. తినేసి మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. టైం కరెక్ట్ 11:25 అవుతుంది. మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది చెన్నై సెంట్రల్ నుంచి. ఇంత హెవీ రైన్లో ట్రావెల్ చేయడం నేను కూడా ఫస్ట్ టైం. ఇది
ఇంజన్ని కూడా చూపిద్దాం అనుకున్నా కానీ ఈ వానలో నేను పోలేకపోయినా ఇంజన్ దగ్గరికి. చెన్నై సెంట్రల్ బయటికి అయితే వచ్చేసినాము. ఆ ఎదురుగా ట్రైన్ కనిపిస్తుంది కదా, అది సబర్బన్ టెర్మినల్. ఇందాక చూపించాను కదా వీడియో స్టార్టింగ్లో, అటు సైడ్ అయితే పోతుంది. ఆ ఫ్లడ్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. అది అవతల సైడ్ పెద్ద ఫ్లడ్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా ఈ మబ్బుల, అదేమో చెపాక్ స్టేడియం ఏదో అంటారు కదా. ఎవరైనా కరెక్ట్గా తెలిసి ఉంటే చేయండి. అండ్ ఇక్కడ డివైడ్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ నుంచి అటు పోతే సబర్బన్ టెర్మినల్కి పోతాము. ఇటు మనం వచ్చేసి రూట్లో పోతే చెన్నై సెంట్రల్ అన్నట్టు. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 22601 ఫ్రమ్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ టు సాయినగర్ సిరిడి. చెన్నై సెంట్రల్లో మార్నింగ్ 10:25కి బయలుదేరి షిరిడికి వెళ్ళే వరకు రేపు మార్నింగ్ 10:55 అవుతుంది. అప్రాక్సిమేట్గా 24 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది అది రీచ్ కానికి. అండ్ దీనికి కంప్లీట్గా 21 స్టాప్స్ ఉంటాయి. సోర్స్ స్టేషన్, డెస్టినేషన్ స్టేషన్ కలుపుకొని 23 స్టాప్స్ అయితే ఉంటాయి. ఈ ట్రైన్ వచ్చేసి వీక్లీ ఎక్స్ప్రెస్. ఇది వారంకి ఒకటే రోజు మాత్రం నడుస్తుంది. వెనస్డే రోజు చెన్నై సెంట్రల్ నుంచి స్టార్ట్ అవుతుంది. థర్స్డే రోజు సాయినగర్ షిరిడి నుంచి చెన్నైకి స్టార్ట్ అవుతుంది. అండ్ మిగతా రోజులకి ఈ ట్రైన్ కి ర్యాక్ షేరింగ్ ఉంది. నాగర్సోల్ చెన్నైకి నడుస్తుంది, అది కూడా సూపర్ ఫాస్ట్. ఈ ట్రైన్ కంప్లీట్ గా 1388 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. మనమైతే ఈ ట్రైన్ లో ఈ రోజు 380 కిలోమీటర్స్ మాత్రమే మనం ట్రావెల్ చేస్తున్నాము. అప్రాక్సిమేట్ గా 388 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 5 to 6 అవర్స్ జర్నీ టైం అయితే తీసుకుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 1 అవర్ డిలే ఉంది కాబట్టి ఇంకా ఎంత లేట్ అవుతుందో చూడాలా, ఈ ట్రైన్ ఎంత డిలే అవుతుందో చూడాలా. ఈ ట్రైన్ కంప్లీట్ గా 23 కోచెస్ తోటి అయితే నడుస్తుంది. 2 టైర్ వచ్చేసి 3 కోచెస్, 3 టైర్ వచ్చేసి 3 కోచెస్, స్లీపర్ కోచెస్ వచ్చేసి 13 కోచెస్, జనరల్ కోచెస్ 4 కోచెస్, SLRT 2 కోచెస్ ఉంటాయి. కంప్లీట్ గా 23 కోచెస్ తోటి అయితే ఈ ట్రైన్ నడుస్తుంది. ఈ ట్రైన్ ఫస్ట్ రన్ వచ్చేసి July 8, 2011 లో స్టార్ట్ అయింది. అప్రాక్సిమేట్ గా 11 ఇయర్స్ అయితే అయిపోయింది. ఈ ట్రైన్ కంప్లీట్ గా 4 స్టేట్స్ లో ట్రావెల్ చేస్తుంది. ఒకటేమో తమిళనాడు, మనం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది. సెకండ్ కర్ణాటక, థర్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫోర్త్ మహారాష్ట్ర. ఈ 4 స్టేట్స్ లో నుంచి ఈ ట్రైన్ ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు మనం వెళ్లే రూట్ అయితే కంప్లీట్ గా ఎలక్ట్రిఫై అయిపోయింది. ఆపోజిట్ పోతుంది లోకల్ ట్రైన్, మెమో ట్రైన్. మనకి నెక్స్ట్ స్టాప్ ఇక్కడ నుంచి వచ్చేసి అరకోణం జంక్షన్, దాని తర్వాత కాట్పాడి జంక్షన్, జోలార్పేట, కుప్పం, బెంగళూరు జంక్షన్, మాలూరు, కృష్ణరాజపురము, యలంక, హిందూపూర్. ఈ హిందూపూర్ నుంచి మనం ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయిపోతాం అనమాట. హిందూపూర్, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయము, ధర్మవరం జంక్షన్, అనంతపూర్, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూరు, వాడి, కాలబుర్గి, సోలాపూర్, దౌండ్, అహ్మద్ నగర్. ఆ రూట్లోనైతే సాయినగర్ షిరిడికి అయితే వెళ్ళిపోతాం. ఇది మనం స్కిప్ చేస్తున్నాము. ప్రజెంట్ స్టేషన్ వచ్చేసి ఇది ఎక్కడ, పెరంబూర్. ఈ పెరంబూర్ నుంచి బెంగళూరుకి చాలా ట్రైన్స్ ఉన్నాయి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను చూశాను. మన ట్రైన్ కంప్లీట్ గా ICF కోచెస్ తో నడుస్తుంది. ఈ కోచ్ ఎక్కడ తయారవుతుందో చూపిస్తా ఇప్పుడు నేను మీకు. చూడండి, అగోండి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అని ఉంది కదా, ఆ షెడ్ లోనే కంప్లీట్ గా కోచెస్ అన్ని తయారవుతుంది. ICF అంటే అదే. మనము ఎప్పుడు చూపించలేదు అనుకుంటా, ఇంతకుముందు చూపించానో తెలియదు నాకు కూడా. ఫస్ట్ టైం అయితే నేను దీని గురించి క్లారిటీగా చెప్తున్నా. ఒక బోగి ఇక్కడ నుంచి తయారయ్యి దేశవ్యాప్తంగా ఎటు అయినా ఇక్కడనే తయారయ్యి వెళ్తుంది. ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి పంజాబ్లో ఉంది, చండీగఢ్లో. ఇక్కడ సౌత్ ఇండియాలో ఉన్నది ICF కోచ్ ఫ్యాక్టరీ. ఇది చాలా పెద్దది, చాలా ట్రైన్స్ మ్యానుఫ్యాక్చర్ అయితేనే ఉంటాయి. అవండి కంప్లీట్గా 8 దాకా ఉంటుంది. 8 దాకా ICF కోచ్ ఫ్యాక్టరీ. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది అది. ఈ ట్రైన్లో టికెట్ ప్రైజెస్ వచ్చేసి స్లీపర్కి 620 రూపీస్, 3 టైర్ AC 1630 రూపీస్, 2 టైర్ AC 2335 రూపీస్. ఇవన్నీ ఆన్లైన్ ప్రైజెస్. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో బుక్ చేసుకుంటే మీకు ఇంకా కొంచెం తక్కువనే పడుతుంది. ఇన్ని డేస్ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేదు అండ్ ఛానల్ నేమ్ ఎందుకు మార్చిన, వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, చెప్తా అని. ఛానల్ నేమ్ చేంజ్ చేయడానికి కారణం వచ్చేసి ఇంతకుముందు లైఫ్ ఇన్ ఈవెంట్స్ అని ఉండే. లైఫ్ ఇన్ ఈవెంట్స్ అంటే అది ఈవెంట్స్కి సంబంధించిన పేరు కదా, జర్నీకి సంబంధించిన పేరు కాదు. అందుకోసమని నేను రిచ్ విన్ ట్రైన్ బ్లాగ్స్ అని పెట్టిన. రిచ్ విన్ అంటే ఏంటంటే నా కంపెనీ. రిచ్ విన్ ఫుల్ ఫామ్ వచ్చేసి రిచ్ అంటే రిచర్డ్, వినయ్ అంటే నేను వినయ్. చూడండి, రిచ్ విన్ ఇన్ గాడ్ వి ట్రస్ట్. అది నా కంపెనీ పేరు. నా కంపెనీ పేరునే నేను దీనికి ట్రైన్ జర్నీస్కి పెట్టేసిన. అండ్ ఇన్ని డేస్ వీడియోస్ ఎందుకు తీరే అంటే చెన్నైలో నేను ఒక మెయిన్ ఈవెంట్లో ఉండే రెడ్ బుల్ మోటో జామ్. మీరు ఎవరైనా సర్చ్ చేయండి తెలుస్తుంది. ఆ ఈవెంట్ చేస్తుంటే కంప్లీట్గా 4 to 5 డేస్
బిజీ షెడ్యూల్ ఉండే 3 days వితౌట్ స్లీప్ 3 days డే అండ్ నైట్ వర్క్ చేస్తుండే అక్కడ. అండ్ నా టీమ్ కంప్లీట్ టీమ్ అందరు చాలా మంది వర్క్ చేసారు. ఈవెంట్ సక్సెస్ చేయడానికి అక్కడే ఉండే, అందుకోసం వీడియోస్ చేయలేదు. అండ్ ఇప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ వేస్తూ ఉంటా. మళ్ళీ ఒక 2 to 3 days గ్యాప్ వస్తుంది, ఎందుకంటే నేను ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నా రాయల్ ఎన్ఫీల్డ్ ఈవెంట్ కోసము. ఇది కంప్లీట్గా అఫీషియల్ ట్రిప్ ఇది కూడా. ఆ ఈవెంట్ కాగానే ఇంకా కంటిన్యూ రెగ్యులర్గా వీడియోస్ వేస్తూనే ఉంటాయి. ఇంకా మన జర్నీస్ కంటిన్యూ ఉంటుంది, సూపర్ ఉంటుంది. చూడండి 1 lakh kilometers తొందరగానే అచీవ్ చేస్తున్నాము. మన ట్రైన్ 1 hour డిలే నడుస్తుంది. డిలే అంటే గుర్తొచ్చింది, మన ట్రైన్స్ ఎందుకు స్లోగా డిలే నడుస్తుంది ఎందుకంటే మన ట్రాక్స్ అప్డేట్ కాలేదు. ఇంకా మన ట్రాక్స్ 110 కొన్ని దగ్గర 130 అంతే, దానికన్నా ఎక్కువ స్పీడ్ తట్టుకోలేము. ఇప్పుడు ఏదైతే అప్గ్రేడ్ చేస్తున్నారో అవి 160 దాకా పోతుంది. ప్రెసెంట్ ఇక్కడ ఉన్న ట్రాక్స్ స్పీడ్ మాత్రము 110 130 మాత్రమే. పాత ట్రాక్స్ చేయడం వల్ల మన ట్రైన్ స్పీడ్గా పోదు, ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల చాలా రీజన్స్ ఉన్నాయి. అందుకోసమని మన ట్రైన్ చాలా మెల్లగా పోతుంది. ఇంకో సంతోషమైన వార్త ఏంటంటే అప్డేట్ చేస్తున్నారు చాలా దగ్గర, మొత్తం భారతదేశం మొత్తం నలుమూలల ట్రాక్స్ ని అప్డేటేషన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదైతే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు మనము. అహ్మదాబాద్ చెన్నై ట్రైన్ ఇది ఇక్కడ పార్కింగ్ లో అయితే పెట్టిర్రు. అది అహ్మదాబాద్ పోతుంది, అది గుజరాత్ లోని అహ్మదాబాద్. ఇప్పుడే కొంచెం వాన అయితే తక్కువైంది, వెదర్ చాలా బాగుంది. ఎంతసేపు విండో ఇట్లా క్లోజ్ చేసి పెట్టినా ఎందుకంటే బయటకి వాటర్ వస్తుంది బయట నుంచి అని. ఇప్పుడైతే మంచిగా తక్కువైంది, మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇందాక నేను చెప్పాను కదా ట్రైన్ డిలే అవుతుంది, రైల్వే ట్రాక్స్ అప్డేట్ కాలేదని. ఒకవేళ ఇది ఎందుకు చేస్తలేరు రైల్వే అంటే రైల్వే దగ్గర బడ్జెట్ లేదంట. బడ్జెట్ లేదంటే మనకి ఒక 100 రూపాయలు వచ్చిందనుకో రైల్వేకి, మళ్ళీ అదనంగా 7 రూపాయలు 4 రూపాయలు రైల్వే అదనంగా వేసి మళ్ళీ ఖర్చు చేస్తుందంట. అంటే అర్థం చేసుకోండి, లాస్లో నడుస్తుంది. అండ్ గూడ్స్ ట్రైన్స్ మాత్రం ప్రాఫిట్లో నడుస్తుంది. ఎందుకంటే ఇంకోటి మేజర్ థింగ్, వీళ్ళు మన పలుకుల్లో కేసరి బ్యాచ్ ఉంటుంది కదా, ఆ బ్యాచ్ వేసే పెయింటింగ్ వల్ల 12,000 crores 1,200 crores ఎగ్జాక్ట్గా తెలియదు, తెలిసిన వాళ్ళు కమెంట్స్లో మెన్షన్ చేయండి. జస్ట్ క్లీనింగ్ అవుతుందంట, ట్రైన్స్ క్లీనింగ్కి. అంటే జస్ట్ ఇమాజిన్, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా రైల్వే డిపార్ట్మెంట్ ఏం చేయాలి, ఆర్పిఎఫ్ వాళ్ళు ఎంట్రన్స్లోనే ఆ బ్యాచ్ని అంతా చెక్ చేసి అవన్నీ బయటపడేసి అది అలౌ చేయకుండా ట్రైన్ లోపలికి పంపించాలి. లేదనుకో ఇంతనే లాస్. ఇక మన గూడ్స్ ట్రైన్ ఎందుకు ప్రాఫిట్లో నడుస్తుంది, ఇది ఎందుకు ప్రాఫిట్లో నడుస్తలేదని అనుకుంటే, గూడ్స్ ట్రైన్లో మనుషులు ఎక్కరు కదా, మన ఈ ట్రైన్లో అయితే మనుషులు ఎక్కుతారు. మెయిన్ ముఖ్యంగా నార్త్ ఇండియన్ ట్రైన్స్, అది సౌత్ ఇండియన్ ట్రైన్స్ అయితే కొంచెం బెటర్, కానీ నార్త్ ఇండియాకి వెళ్ళే ట్రైన్లో ప్రతి ట్రైన్లో మాత్రం పలుకుల్లో కేసరి, అడుగులో విమల్ అంటాడు, లేదంటే ఇంకోటి అంటాడు. ఇంకా డైరెక్ట్గా లీగల్గా ఆడొచ్చి ట్రైన్లోనే అమ్ముతున్నాడు విమల్ అని. చాలా టూ మచ్. కొంచెం లాస్ని భర్తీ చేయాలా, లాస్ని రెడ్యూస్ చేయాలంటే కొన్ని కీ పాయింట్స్ తీసుకోవాలా రైల్వే డిపార్ట్మెంట్ కూడా. మన ఆల్ ఇండియా టూర్లో అవుట్ ఆఫ్ 1 lakh kilometers మనము ఈ జర్నీ తోటి 38,400 kilometers అయితే మనం కవర్ చేయబోతున్నాము. ట్రైన్ అయితే మెల్లగానే పోతుంది, ఇంకా అయితే స్పీడ్ అయితే అందుకోలే. కొంచెం ముందుకు పోయినాక వస్తుందేమో స్పీడ్, ఎందుకంటే వాన, క్లైమేట్, లేదంటే ముందు ఏదైనా ట్రైన్ ఉండొచ్చు, ఇవన్నీ రీజన్స్ అయి ఉంటుంది. ట్రైన్ చూడండి చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. బయట అంత వాన పడ్డా కూడా ఇందాకనే వచ్చి క్లీన్ చేసి అయితే పోయినారు. చూడండి కింద చూస్తారు కదా, చాలా నీట్గా అయితే పెడుతున్నారు ట్రైన్ అయితే చాలా సంతోషం. ఇది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కమెంట్స్లో మెన్షన్ చేశారు, ఎప్పుడు 3rd AC 2 tier AC ఫస్ట్ క్లాస్లోనే ట్రావెల్ చేస్తూ స్లీపర్లో ట్రావెల్ చేయని. బ్రదర్, నాకు స్లీపర్లో టికెట్ దొరికితే నేను స్లీపరే ప్రిఫర్ చేస్తాను. స్లీపర్లోనే నాకు చాలా కన్వీనియంట్. కమింగ్ టు 3rd AC 2 tier AC ఫస్ట్ క్లాస్ కన్నా నాకు స్లీపర్లో టికెట్ దొరకక నేను ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 3rd AC అయితే టికెట్ చేసుకోవాల్సి వస్తుంది. నాకు ఎప్పుడైతే స్లీపర్లో టికెట్ దొరుకుతుందో నేను 100% స్లీపర్లోనే చేస్తాను. తిరువాలూరు రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాము. ఇక్కడైతే అఫీషియల్ స్టాప్ అయితే కాదు, కానీ మన ట్రైన్ అయితే స్లో అయిపోతుంది. నేను స్టార్టింగ్లో వ్యాప్ 7 అని చెప్పినా కదా, వ్యాప్ 7 కాదు, వ్యాప్ 4 అయితే పుల్ చేస్తుంది. ఈ నుంచి కనిపిస్తుంది నాకు. మళ్ళీ ఏడా సిగ్నల్ పడుతుందో అని చెప్పి పోతలేను ఫ్రంట్కి. చెన్నై సెంట్రల్ నుంచి తిరువాలూరు దాకా మనము 41 kilometers వచ్చినాము. 41 kilometers, ఇది 1 hour అయితే తీసుకుంది టైమ్. అంటే 40 km/h స్పీడ్లో అయితే పోతుంది ప్రెసెంట్ ట్రైన్. ICF కోచెస్ది 110 km/h, దీని మ్యాక్సిమం స్పీడ్ ఈ కోచెస్ది అన్నిది. 110 కన్నా ఎక్కువ పోదు ఇది, ఇంకా అంతే. ఇక చెప్పాను కదా మన ట్రైన్కి ర్యాక్ షేరింగ్ ఉందని.
సాయినగర్ షిరిడి నుంచి చెన్నై సెంట్రల్, మళ్ళీ చెన్నై సెంట్రల్ నుంచి నాగర్సోల్, నాగర్సోల్ టు చెన్నై సెంట్రల్. ఇది దీని ర్యాక్ షేరింగ్. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో ఒక ఇంటర్మీడియట్ స్టేషన్లో నేను దిగిపోతా అని. అది ఇంటర్మీడియట్ స్టేషన్ పేరు ఏదో కాదు, బెంగళూరులో దిగిపోతా. బెంగళూరులోని యలంక జంక్షన్లో దిగిపోతా నేను. ఎందుకంటే నాకు యలంకలో రేపు ఎల్లుండి ఎల్లుండి వర్క్ ఉంది, అందుకోసం యలంక దాకా చేస్తున్నా. తర్వాత మళ్ళీ రెగ్యులర్గా ట్రైన్ బ్లాగ్స్ అయితే ఇస్తా. అండ్ మీకు ఎవరికైనా కాశ్మీర్ బ్లాగ్ కావాలా అది ఒకసారి కమెంట్లో మెన్షన్ చేయండి. కమెంట్స్ ఎక్కువ వచ్చి లైక్స్ ఎక్కువ వస్తే మాత్రం డెఫినెట్లీ నేను బెంగళూరు నుంచి కాశ్మీర్ పోయి ఆ 19th రోజు ఆ వీడియో అయితే నేను చేసి అప్లోడ్ చేస్తాను నేను మీకోసము. ఈ ట్రైన్ వచ్చేసి తిరుపతి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సప్తగిరి ఎక్స్ప్రెస్. ఆడ సప్తగిరి ఎక్స్ప్రెస్ వచ్చినాక మన ట్రైన్కి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసారు. మనము అరకోణం పోతుంటే ఇది కొత్తది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, చాలా బ్యూటిఫుల్ ఉంది, సూపర్ ఉంది కదా అసలు. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిర్రు అంతే. ఫ్రంట్ ఒక ఇంజన్, బ్యాక్ ఒక ఇంజన్ ఉంటుంది, పుష్పుల్ టైప్. ఇక ఇది సూపర్ ఉంది అసలు. ఇప్పుడు బీహార్లో ఒక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ని ఓపెన్ చేస్తున్నారు. అదైతే ఆల్రెడీ అక్కడికి రీచ్ అయిపోయింది. ఇది అది కాదు, ఇది ఎక్కడికి పంపిస్తున్నారో ఏమో. అక్కడ ఫ్రంట్ సైడ్ ఒక ఇంజన్ ఉండే, ఇది బ్యాక్ సైడ్ ఇక ఇది ఒక ఇంజన్. సూపర్ ఉంది కదా. వెదర్ మళ్ళీ నార్మల్కి వచ్చేసింది, మళ్ళా ఎండ చంపుతుంది. ఎండ ఏడి కరెక్ట్ టైం 1 వస్తుంది. ట్రైన్ అయితే చాలా డిలే నడుస్తుంది, చాలా మెల్లగానే పోతుంది ఆ నుంచి. ఇంకా స్పీడ్ అయితే అందుకోలే. అరకోణంకి ఇంకొక 2 kilometers దూరంలో ఉన్నాము. మన పక్కన ట్రైన్ అయితే పోతుంది, బెంగళూరు టు చెన్నై. అది ఏం ట్రైన్ పేరు నాకు కూడా అంత ఐడియా లేదు. అంత చైర్ కార్ అది, పక్కనే కదా వెళ్ళేది. ఓన్లీ 300 kilometers కదా. కేఎస్ఆర్ బెంగళూరు టు చెన్నై శతాబ్ది. అమ్మ చాలా సేపు తర్వాతనైతే మనం అరకోణం జంక్షన్కి అయితే దగ్గరికి అయితే వచ్చేసినాము. చాలా బాగుంది కదా. ఇది ఏదో దాంతో నడుస్తుంది అంటారు, ఇది నైట్రోజనో హైడ్రోజనో దేంతో నడుస్తుంది అంటారు, నాకు తెలియదు. చాలా బాగుంది. 11:18కి రావాలి ఇడికి. 1:20కి అయితే మనము అరకోణం జంక్షన్కి రీచ్ అవుతున్నాము. ఆల్మోస్ట్ 2 hours 2 minutes డిలే. చాలా ఆకుట్ వస్తుంది, ఏందా బాబు అనిపిస్తుంది. చిన్న ఇన్స్పెక్షన్ కార్. స్టేషన్ కోడ్ AJJ. వెల్కమ్ టు ఫస్ట్ స్టేషన్ అరకోణం జంక్షన్. ఈ అరకోణం జంక్షన్ నుంచి 4 lines అయితే డివైడ్ అవుతాయి. ఈ నుంచి కాట్పాడి జంక్షన్కి వెళ్ళడానికి సపరేట్ లైన్, రేణిగుంట జంక్షన్ వెళ్ళడానికి, ఇప్పుడు మనం వచ్చే చెన్నై సెంట్రల్కి వెళ్ళడానికి సపరేట్ లైన్, చెంగల్పట్టు జంక్షన్కి వెళ్ళడానికి సింగిల్ ట్రాక్ లైన్. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రైల్వే స్టేషన్ ఈ అరకోణం. చాలా పెద్దగా కూడా ఉంటుంది, చూస్తారు కదా. అటు సైడ్ కూడా చూపిస్తా. అటు సైడు అడ్డం ఉంది, ఇది స్టేషన్ అడ్డం ఉంది. కొంచెం ముందుకు పోతే కనిపిస్తుంది మనకి, చాలా పెద్దది. ఆ కార్నర్ దాకా ఉంది, ఆ కార్నర్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ రైల్వే లైన్ అనమాట ఇది. గుంతకల్ చెన్నై, ఎగ్మోర్, ముంబై చెన్నై లైన్లో, ఆ లైన్లో ఈ అరకోణం జంక్షన్ అయితే ఉంది. దగ్గర నియర్లీ ఈ రైల్వే స్టేషన్కి 8 platforms ఉన్నాయి. 1848లో ఓపెన్ చేసారు ఈ రైల్వే స్టేషన్. చాలా పాతది. 1848 అంటే 1948కి 100 years. ఇది ఒక 170 years చరిత్ర ఉంది. మనము ఇప్పటి వరకు 68 kilometers వచ్చినాము ఫ్రమ్ చెన్నై సెంట్రల్ నుంచి. ఈ స్టేషన్లో మన ట్రైన్ 1 minute స్టాప్ అవుతుంటుంది. స్టేషన్ కోడ్ AJJ. దగ్గర 170 ఏళ్ళ చరిత్ర ఉంది ఈ రైల్వే స్టేషన్కి.
టోటల్గా 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అరకునం జంక్షన్లో. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ జంక్షన్. ఇక్కడ నుంచి 4 లైన్స్ డివైడ్ అవుతాయి. ఒకటి కాట్పాడికి వెళ్ళేది, ఒకటి చెంగల్పట్టు వెళ్ళేది, ఒకటి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కి మనం వచ్చింది ఇటు సైడ్ నుంచి, అండ్ ఇంకోటి రేణుగుంట వెళ్ళేది. 4 లైన్స్ డివైడ్ అవుతుంది ఇది ఇక్కడ నుంచి. సిగ్నల్ అయితే ఇచ్చేసారు మనది, కొంచెం జూమ్ చేసి చూపిస్తా. అవ్వండి, ఆరెంజ్ లైట్, ఎల్లో లైట్ అయితే పడ్డది, సిగ్నల్ అయితే వచ్చేసింది. ఇంకా ఎక్కాల. ఓకే, నెక్స్ట్ స్టాప్ మనకి ఇక్కడ నుంచి వచ్చేసేది కాట్పాడి జంక్షన్. కాట్పాడి జంక్షన్ మనకి 60 కిలోమీటర్ దూరంలో ఉంది. చూడాలా 60 కిలోమీటర్స్ మళ్ళీ ఎన్ని గంటలు పోతాడు అనేది. ఎందుకు మెల్లగా పోతుండు అర్థం కావట్లేదు. వాన పడ్డదన్నా, ఇక్కడైతే వాననే లేదు. ఎందుకు మెల్లగా పోతుండో అర్థం కావట్లేదు, చాలా మెల్లగా పోతుండు. నాకు అరకునం దాటగానే ఇక్కడ రైట్ సైడ్ ట్రాక్స్ పోతున్నాయి కదా, ఈ ట్రాక్స్ నుంచి అటు సైడ్ వెళ్తే మనము తిరుత్తని, రేణుగుంట అటు వెళ్ళిపోతాం. పుత్తూరు కానీ రేణుగుంట, మళ్ళీ రేణుగుంట నుంచి తిరుపతి ఆ రూట్ వెళ్ళాలంటే ఈ ట్రాక్స్లో వెళ్ళిపోవాలా. ఇప్పుడు మనము జోలార్పేట్ కాట్పాడి రూట్లో వెళ్తున్నాము. అండ్ అక్కడ కొంచెం వెనక నుంచే ఇటు సైడ్ పోతుంది ఒక ట్రాక్, అటు పోతే చెంగల్పట్టు. ట్రైన్ స్టార్ట్ అయిన 80 కిలోమీటర్ల తర్వాత ఇప్పుడు పోతుంది ఇది 105 స్పీడ్ పోతుంది. ఇంతసేపు మెల్లగా 40-50 అంతే. అమ్మాయ కనీసం కొంచెం త్వరగానైనా రీచ్ అవుతాం. బోర్ వస్తుంది అసలు, మెల్లగా పోతుంది, మజా రావట్లేదు ఇంతసేపు. ఇప్పుడు వస్తుంది అసలైన మజా అంటే. అరకురం నుంచి కాట్పాడి జంక్షన్కి పోతుంటే మధ్యలో కొండ చూడండి, వస్తుంది ఆ డిజైన్. అది చాలా బాగా మంచిగా కనిపిస్తుంది. అది ట్రైన్ మళ్ళా స్పీడ్ పోతలేదు, ఏదో అమావాస్య పుణ్యంకి పోతుంది అంటారు చూడు, అక్కడ కొంచెం స్పీడ్ పోయింది అంతే. మళ్ళా యథావిధి అదే అంటారు కదా, యథావిధి తదా ప్రజ అది అంటారు కదా, మళ్ళీ సేమ్ అంతే, మళ్ళీ స్లో అయిపోయింది. ఈ ట్రైన్లో ప్యాంట్రీ అయితే లేదు, ప్రాపర్గా ఫుడ్ అయితే ప్రయాణికులకి అందుతలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 2 అవుతుంది, లంచ్ కోసం వెయిట్ చేస్తున్నా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినా కదా ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఆకలి అవుతుంది లంచ్, కానీ ఫుడ్ అయితే లేదు. రైల్వే దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలా, ఐదర్ ఫుడ్ దొరికేలాగానన్నా చూడాలా ప్యాసింజర్స్కి, లేదంటే ప్యాంట్రీ అన్నా పెట్టాలా. ఎందుకో చాలా మటుకు ట్రైన్స్లోనైతే ప్యాంట్రీ అయితే తీసేసారు. ఎందుకు తీసేసారో తెలియదు. గవర్నమెంట్ ట్రైన్స్, న్యూ ట్రైన్స్ని లాంచ్ మీద దృష్టి పట్టాల మీద కూడా పెట్టాలా. ఎందుకు ట్రైన్స్ మీద ఒక్కటే పెడతారు. ఇప్పుడు ఎన్ని ట్రైన్స్ లాంచ్ చేసి పట్టాలు అప్గ్రేడ్ కాకపోతే ఇదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కొత్త ట్రైన్స్ లాంచ్ చేసి ఒక జెండా ఊపినామంటే పబ్లిక్ దృష్టిలో పడతాం. అదే పట్టాల మీద దృష్టి పెడితే పబ్లిక్కి తెలియదు కదా. మీరు సైమల్టేనియస్లీ ఎట్లయితే ట్రైన్లను లాంచ్ చేస్తారో, ఏ గవర్నమెంట్ అయినా సరే, నేను ఇప్పుడు ఈ గవర్నమెంట్నే అంటలేను, ప్రీవియస్ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా ఎవరైనా కూడా సరే, ట్రైన్స్ని లాంచ్ చేస్తున్నప్పుడు పట్టాల మీద కూడా దృష్టి పెట్టండి. పట్టాలని కూడా అప్గ్రేడ్ చేయాలి. వందే భారత్ 160 కిలోమీటర్స్ పోయే వందే భారత్ని 130కి రెడ్యూస్ చేసేసారు. ఏం లాభం? ఒకవేళ 130 కిలోమీటర్ స్పీడ్ పోయి 160 కిలోమీటర్ స్పీడ్ పోయినుంటే మన డెస్టినేషన్కి ప్రాపర్గా తొందరగా చేరుకుంటారు కదా. అదొకటి బాగా దృష్టి పెట్టుకోవాలా, చేంజ్ కావాలా. ఆల్మోస్ట్ ఇక్కడ 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఈ ట్రైన్ వస్తుంది కదా, ట్రైన్ 22606 పురులియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తిరునవల్లి జంక్షన్ నుంచి పురులియా దాకా పోతుంది. అది కంప్లీట్గా 2536 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. దాని నెక్స్ట్ స్టాప్ అరకోనం జంక్షన్. మన ట్రైన్ చూడండి, అది ఎంత స్పీడ్ పోతుంది, మనది ఎంత స్లో పోతుందో. ఇది కంప్లీట్ ట్రైన్. ఇప్పుడే ఇక లంచ్ టైం అయితే లాస్ట్కి ఫైనల్లీ మనకు లంచ్ అయితే దొరికింది. లెమన్ రైస్ తీసుకున్నా, 60 రూపీస్ పడ్డది. టేస్ట్ చేసి చూసి చెప్తా ఎలా ఉందో. ఆల్మోస్ట్ కాట్పాడి జంక్షన్ దాకా అయితే వచ్చేసినాము. బైపాస్ మీద ఉన్నాము, కరెక్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాము కాట్పాడి జంక్షన్కి. కొంచెం ముందు పోయినాక రైట్ సైడ్ పోతే పకాల జంక్షన్కి బ్రాంచ్ లైన్ డివైడ్ అయిపోతుంది, చూపిస్తా. అది ఈ కాట్పాడి పోకముందు అటు ఒక లైన్ పోతుంది చూడండి, అది వచ్చేసి పకాల జంక్షన్, చిత్తూరు, తిరుపతి ఆ రూట్, ఆ బ్రాంచ్ లైన్ అనమాట. అదంతా సింగిల్ లైన్. అది మనము రీసెంట్గా ఆ రూట్లో రామేశ్వరంకి పోయినాం తిరుపతి నుంచి. ఆల్మోస్ట్ కాట్పాడి జంక్షన్కి అయితే వచ్చేసినాం మనము. కొంచెం ముందే కాట్పాడి జంక్షన్.
కాట్పాడి జంక్షన్ని వేలూరు కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్ అని కూడా అంటారు. ఎదురుగా కనిపిస్తుంది కదా మనకి రైల్వే స్టేషన్, అదే స్టేషన్ కోడ్ వచ్చేసి KPD. చాలా మంది ఉన్నారు ఎక్కే వాళ్ళైతే. WAG 7 చూడండి, ఇక్కడ లోకోమోటివ్ పాతది ఆపి ఉంది, పార్కింగ్ చేసి పెట్టిర్రు. వెల్కమ్ టు కాట్పాడి జంక్షన్. కాట్పాడి జంక్షన్లో మనము కొంచెం వాటర్ అయితే తీసుకోవాలా. వాటర్ అయితే లేదు. ఇప్పటివరకు చెన్నై నుంచి మనము 129 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. కాట్పాడికి 12:08కి రావాలా యాక్చువల్ టైము, బట్ 2:43కి వచ్చింది. 2 hours 35 minutes డిలే తోటి వచ్చినాం మన మీడికి. ఇక్కడ కాట్పాడి జంక్షన్లో మన ట్రైన్ 1 minute ఆగుతుంది. ఇప్పటి వరకు జర్నీ అయితే బోరింగ్ ఉంది, ఏమంతా బాగాలేదు, మెల్లగా వస్తుంది. ఏదో మధ్యలో ఒక దగ్గర 105 స్పీడ్ అయినంతే, తర్వాత అంతా మెల్లగానే వస్తుంది ఇక్కడ దాకా కూడా. చూడాలి ఇక్కడ నుంచి ముందు ఏమన్నా పికప్ ఉంటుందా ఉండదా. మన పక్కన ఉన్నది సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ SVMT బెంగళూరు నుంచి దానాపూర్ దాకా పోతుంది. ఇది వచ్చేసి ఇక్కడ 2 hours డిలే తోటి నడుస్తుంది. ఇప్పటి నుంచి మనం వెళ్ళే ఇప్పుడు చెన్నై సెంట్రల్ బెంగళూరు సిటీ లైన్ ఒకటి, గూడూరు కాట్పాడి బ్రాంచ్ లైన్ ఒకటి, విలుపురం కాట్పాడి బ్రాంచ్ లైన్ ఒకటి, 3 లైన్స్ అయితే ఇక్కడ నుంచి పోతాయి. విలుపురం అంటే మనం లాస్ట్ టైం పోయినాం కదా రామేశ్వరం, ఆ లైన్. ఇంకో ట్రైన్ ఇప్పుడే వస్తుంది, టాటానగర్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్. SVMT బెంగళూరు దానాపూర్ వెళ్ళిపోయింది, టాటానగర్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్ వచ్చింది. కానీ మన ట్రైన్ మాత్రం ఇక్కడే ఉంది. ఒక ½ an hour తర్వాతనైతే మన ట్రైన్ కాట్పాడి జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ½ an hour ఆపిండి ఇక్కడ, ఎందుకు ఆపిండో ఏమో. బేజార్ వచ్చేసింది కొంచెం జర్నీకే, ఏదో పెద్ద ఢిల్లీ పోయినట్టు అనిపించేస్తుంది నాకు. నెక్స్ట్ రైల్వే స్టేషన్ జోలార్పేట జంక్షన్. కాట్పాడి రైల్వే స్టేషన్ దాటేస్తున్నాము. జోలార్పేట రైల్వే స్టేషన్ వచ్చేసి 84 kilometers ఉంది. 84 kilometers అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని చూసుకుంటే మాత్రం 2 to 2.5 hours పడుతుంది. ఎందుకంటే సేమ్ అదే రేంజ్లో పోతే మాత్రం 2.5 hours పడుతుంది. యాక్చువల్లీ మనము డబుల్ డెక్కర్ ట్రైన్ ఎక్స్ప్లోర్ చేసేది ఉండే ఈరోజు, చెన్నై టు బెంగళూరు. అది రిజర్వేషన్ అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది, ఇక్కడ పెడతాను నేను. అది అన్ఎక్స్పెక్టెడ్గా క్యాన్సిల్ మీద ప్రెస్ అయిపోయింది, అది క్యాన్సిల్ అయిపోయింది. టికెట్ రీఫండ్ కూడా రాలేదు, 0 రీఫండ్. ఆ ట్రైన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అసలు మనం యాక్చువల్లీ, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ట్రైన్కి వచ్చినాం. ఇదేమో పెద్ద డిలే సావ కొడుతుంది ట్రైన్. అటు లాస్ట్ ట్రాక్ పోతుంది కదా, అటు వెళ్తే మనం విలుపురంకి వెళ్ళిపోతాం. విలుపురం జంక్షన్ ఆ ట్రాక్, ఆ లైన్ అనమాట. మనం ఇటు బెంగళూరు సైడ్ వెళ్ళిపోతున్నాం. ఇటు పోతున్నాయి కదా, ఇందాక చెప్పాను కదా, ఆ లైన్ విలుపురం అనమాట. సింగిల్ ట్రాక్ అది, విలుపురం దాకా కూడా సింగిల్ ట్రాకే. రామేశ్వరం తిరుపతి రామేశ్వరం రూట్ మనం చేసినప్పుడు ఆ రూట్లో పోయినాం మనం. సూపర్ ఉంది కదా లొకేషన్, మాత్రం సూపర్ ఉంది. కొబ్బరి చెట్లు చాలా బాగున్నాయి. ఈరోజు ఇదే మంచి లొకేషన్ మనకు కనిపించింది మొత్తం ఇక్కడ దాకా ఈ ట్రైన్ జర్నీలో. ట్రైన్ అయితే కాట్పాడి రైల్వే స్టేషన్ దాటినాకన్నా ఏమన్నా మారుతుందేమో అనుకుంటే మాత్రం ఏం మారుతలే. నాకు తెలిసి ఏమైనా ఖరాబ్ అయిన ఇంజన్ పెట్టిర్రా, లేదంటే ట్రాక్స్ రిపేర్ అవుతుందా, అమ్మో అసలు ఏం అర్థం కావట్లే. ఇంత డిలే అయితే 3 గంటల డిలే నడుస్తుంది ప్రజెంట్ ట్రైన్. ఏంద్రా బాబు, మళ్ళీ తీసుకొచ్చి కాట్పాడి దాటగానే తీసుకొచ్చి ఆపిండు. ఏముందని ఈడ మరి ఇంత స్లోనా? వామ్మో, ఫస్ట్ టైం నా ఈ ఆల్ ఇండియా టూర్లో ఇది వన్ ఆఫ్ ద వరస్ట్ జర్నీ ఇది. మనడు జాషువా ట్రైన్లో వాటర్ బాటిల్ కొన్నాడు రైల్వే స్టేషన్లో, ఇందాక కాట్పాడి రైల్వే స్టేషన్లో. ఎంత కొన్నాడో చెప్తాడు. ఎంత కొన్నారా? 20 rupees. 20 కాదు అది వాటర్ బాటిల్. దీని కాస్ట్ 15 rupees. కానీ రైల్వే ప్లాట్ఫామ్ మీద ఇది ఒకసారి రైల్వే దృష్టికి తీసుకొని పోవాలా. 15 rupees ఎంఆర్పీది, 5 rupees ఎక్కువకి అమ్ముతున్నారు. 15 rupees వాటర్ బాటిల్ 20 rupeesకి అమ్ముతున్నారు. అంటే ఇప్పుడు మనకి పోయింది 5 rupees, కానీ అట్లా డైలీ ఎంతమందికి 5 rupees ఆలోచన చేయాలి. ప్రజెంట్ మన ట్రైన్ కాట్పాడి జంక్షన్ దాటినాక 3 hours 18 minutes డిలేతో నడుస్తుంది. 3 hours 18 minutes డిలే అంటే నాట్ ఎ జోక్. ఎందుకంటే ఏదైనా మెడికల్ చెకప్కి వెళ్ళేవారైనా, లేదంటే ఎగ్జామ్స్కి వెళ్ళేవారైనా, లేదంటే ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళేవారైనా, వివిధ కారణాలచే ఎవరైనా ఏ రీజన్ తోటైనా వెళ్తారు. వెళ్ళినప్పుడు 3 hours డిలే, 4 hours డిలే, ఇంత డిలే మాత్రం ఉంటే మాత్రం ఘోరమైన పరిస్థితి ఉంటుంది.
రైల్వే దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలా, ఎట్లా డెవలప్ చేయాలా ఇంకా అని దృష్టి పెట్టి ఈ డిలేని రెడ్యూస్ చేస్తే మాత్రం సూపర్ సక్సెస్ అవుతుంది. ఫస్ట్ ట్రాక్స్ అప్గ్రేడ్ చేయాలా, అదొక్కటే మెయిన్ ప్రాబ్లం. అదొకటి అప్గ్రేడ్ అయిందనుకోండి మంచి స్పీడ్ పోతుంది ట్రైన్, డెస్టినేషన్కి తొందరగా రీచ్ అవుతాము. నాయకులు దృష్టి పెట్టాలి దీని మీద. ఒకటి ట్రైన్ని జెండా ఊపితే పబ్లిక్కి తెలుస్తుంది, ట్రాక్స్ అప్గ్రేడ్ చేస్తే తెలియదు. ట్రాక్స్ని కూడా అప్గ్రేడ్ చేస్తే ఈ డిలే అనేది తక్కువ అవుతుంది. నేను ఎవ్వరిని ఏ గవర్నమెంట్ని నేను యాంటీ కాదు, నేను జై భారత్, నేను ఐఎమ్ ఇండియన్ కాబట్టి దీని మీద ఒక దృష్టి పెట్టాలి. నేను ఎవరినో విమర్శించాలని కాదు, ఇది బాధ, ప్రజెంట్ నేను పడుతున్న బాధ. 3 hours 19 minutes డిలే. నేను ఈ పార్టీకి 4 o'clockకి నేను బెంగళూరులో ఉండాలా, 3:30 అవుతుంది, కాట్పాడి జంక్షన్ దాటింది. ఎంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ నా ఆల్ ఇండియా టూర్లోనే ఇది వన్ ఆఫ్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నాకు గుర్తుండిపోయే జర్నీ ఇది. సూపర్ ఉంది కదా, కొంచెం రిలాక్సేషన్ అనమాట. ఎంత డిలే అయినా కూడా ఇట్లాంటి నేచర్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు, అంతే. చాలా బాగుంది. మనకి టాటానగర్ ఎర్నాకుళం ట్రైన్ తోటి క్రాసింగ్ పెట్టాడు, అందుకోసం ఇక్కడ వచ్చి ఆగింది. అది ముందుకు పోయినాక మన ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. రెండు ట్రైన్లతోటి క్రాసింగ్ పెట్టండు. మనం సూపర్ ఫాస్ట్లో ట్రావెల్ చేస్తున్నామా లేదంటే ప్యాసింజర్ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నామా అర్థం కావట్లే. ఇప్పటికీ 2 ట్రైన్లు అయినాయి క్రాసింగ్కి. కనీసం ఇప్పుడైనా బయలుదేరుతుందా? పోయింది కదా, అది వెస్ట్ కోస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది మ్యాంగ్లూరు వెళ్తుంది. కనీసం ఆ ట్రైన్ ఎక్కినా కూడా నేను తొందరగానే పోతుండే. సాగు వస్తుంది. అద్భుతం, మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. చాలాసేపు ఆపి 2 ట్రైన్లు వదిలినాక మన ట్రైన్ అయితే కదులుతుంది. చాలా అద్భుతం ఇది. ఆపోజిట్లో ఇంకో ట్రైన్ పోతుంది. ఏం ట్రైన్ ఇది? హౌరా అనైతే ఒకటి కనిపిస్తుంది. హౌరా బెంగళూరు వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి వస్తుంది, హౌరా పోతుంది. అమ్మ, దురంతో బాక్సులు ఉన్నాయి, ఎల్ఎస్బి ఉంది, హంసఫర్ బాక్స్ కూడా ఉంది ట్రైన్కి. ఇంకా ఐసీఎఫ్ ఒక్కటే లేదు ఇలా, ఎందుకంటే అది 130 స్పీడ్ పోతుంది కాబట్టి ఐసీఎఫ్ పెట్టలేడు అనుకుంటా, లేదంటే ఐసీఎఫ్ కూడా పెడుతుండే. మళ్ళీ ఒక దురంతో డబ్బా. సూపర్. మళ్ళీ లాస్ట్కి మళ్ళీ హంసఫర్. క్రాస్ బ్రీడ్ ట్రైన్ ఉన్నట్టుంది ఇది. కొబ్బరి చెట్లు చాలా బాగున్నాయి, మస్తు ఒక లైన్లో పెట్టిర్రు. ట్రైన్ చూడండి, స్పీడే లేదు. నాకు తెలిసి లోకోమామది ఫాల్టా లేదంటే ఇంజన్ ఫాల్టా, ట్రాక్స్ వర్క్ అయితే పక్కన ట్రైన్స్ అన్ని స్పీడ్గానే పోతున్నాయి కదా, మన వెనక నుంచి వచ్చే ట్రైన్స్ కూడా స్పీడ్గానే పోతున్నాయి కదా, మళ్ళీ మన ట్రైన్ ఎందుకు పోతలేదు ఏందో అర్థం కావట్లేదు. మనకన్నా ముందు 3 ట్రైన్స్ ఉన్నాయి. గౌహతి బెంగళూరు ట్రైన్ ఉంది, టాటానగర్ ఎర్నాకుళం బండి ఉంది, అండ్ వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ చెన్నై బెంగళూరు. ఈ 3 బండ్లు మన 4వ బండి. ఆ 4 బండ్లకు కూడా మా అంటే 2 to 3 kilometers దూరమే ఉంది. అందుకోసమే ఇంకా ట్రైన్ మెల్లగానే పోతుంది. అండ్ మార్నింగ్ వెళ్ళిన డబుల్ డెక్కర్ ట్రైన్ అటు బెంగళూరుకి వెళ్ళిపోయింది, మళ్ళీ బెంగళూరు నుంచి రిటర్న్ కూడా అయిపోయి ఇప్పుడు జోలార్పేట దాటింది కూడా. అది మనం మార్నింగ్ డబుల్ డెక్కర్ క్యాచ్ చేయాలి కదా, అది మిస్ అయిపోయింది కదా ఆ ట్రైన్. మళ్ళీ ఇంకో ట్రైన్ తోటి క్రాసింగ్ పెట్టిండు. క్రాసింగ్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ ట్రైన్ స్టార్ట్ అయితే ఎంతో హ్యాపీ ఫీలింగ్ వస్తుంది నాకు. చెన్నై బెంగళూరు హైవే అది.
ట్రైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు పోతుంది జర స్పీడ్గా, కొంచెం స్పీడ్గా అంటే ఇప్పుడు మ్యాక్సిమం స్పీడ్ పోతుంది. మనం ఎప్పుడైతే దీన్ని మెచ్చుకుంటున్నామో మళ్ళీ అప్పుడు 2 నిమిషాల్లో మళ్ళీ టర్న్ అయిపోతుంది. చాలా బాగుంది కదా, 6 లైన్ వే ఇది. అంబూర్ రైల్వే స్టేషన్. ఇక్కడ డబుల్ డెక్కర్ ఉంది చూడండి, బెంగళూరు చెన్నై డబుల్ డెక్కర్. యాక్చువల్లీ ఈ ట్రైన్ని మనం బోర్డ్ చేసేది ఉండే మార్నింగ్, కానీ క్యాన్సిల్ అయిపోయింది అది. ఇంకో ట్రైన్ అయితే వస్తుంది ఆపోజిట్లో. టాటానగర్ ఎర్నాకుళం, మన ముందు ఒకటి పోతుంది అండ్ ఆపోజిట్లో ఒకటి వస్తుంది. టాటానగర్ ఎర్నాకుళం, మన ముందు ఒకటి పోయింది, ఇప్పుడు ఆపోజిట్లో ఒకటి వస్తుంది. జోలార్పేట జంక్షన్కి అయితే వచ్చేసినాము. ఎదురుగా కనిపించేదే జోలార్పేట రైల్వే స్టేషన్. బా ఆకుట ఈ దాకా రావడం ఏదో అవార్డు సాధించినట్టు అయిపోయింది ఇది. ఇక్కడికి జోలార్పేట జంక్షన్కి 1:30కి రావాలా. ప్రజెంట్ టైం 5:17 అవుతుంది. 3 hours 47 minutes డిలే తోటి మనం ఈ జోలార్పేట జంక్షన్కి అయితే వచ్చినాము. చాలా బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ జోలార్పేట జంక్షన్. పోకముందు రైల్వే స్టేషన్ ఎంటర్ అవుతుండే లెఫ్ట్ సైడ్లో కొండ, చాలా పెద్ద కొండ. చాలాసార్లే వచ్చినాం మనం ఈ రైల్వే స్టేషన్కి. నాగర్కోయిల్ చేసేటప్పుడు శబరి ఎక్స్ప్రెస్ చాలాసార్లే వచ్చినాం. జోలార్పేట స్టేషన్ కోడ్ JTJ. మన పక్కన చూడండి ట్రైన్ ధన్బాద్ అల్లపూజా. జోలార్పేట నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ జోలార్పేట నుంచి 3 లైన్స్ డివైడ్ అవుతాయి. ఒకటి సేలంకి పోయే లైన్ ఒకటి, బంగారుపేట పోయే లైన్ ఒకటి, అండ్ కాట్పాడి పోయే లైన్ ఒకటి. 3 లైన్స్ డివైడ్ అవుతాయి ఇక్కడ నుంచి. జోలార్పేట RPF పోలీస్ స్టేషన్. జోలార్పేట స్టేషన్ దాటినాక నెక్స్ట్ రైల్వే స్టేషన్ కుప్పం రైల్వే స్టేషన్. కుప్పం అంటే ఆంధ్రప్రదేశ్లో కుప్పం. మళ్ళీ అక్కడ నుంచి కుప్పం రైల్వే స్టేషన్ తర్వాత మళ్ళీ కర్ణాటకలోకి ఎంటర్ అయిపోతుంది. జోలార్పేట స్టేషన్ దాటగానే మనకైతే ట్రైన్ వస్తుంది. ఏం ట్రైన్ ఉండొచ్చు ఇది? VAB 7. బెంగళూరు చెన్నై సెంట్రల్. చాలా బాగుంది కదా. కోయంబత్తూర్ బెంగళూరు చెన్నై. ట్రైన్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఆ కొండల మధ్యలో వెనకాల పెద్ద కొండ, దాని మీద ట్రైన్ మస్తు కనిపిస్తుంది కదా. లైట్ డౌన్ అయిపోతుంది. ఆల్మోస్ట్ టైం 10 to 6 అవుతుంది. ఆ కొండలు సూపర్గా అనిపిస్తున్నాయి. మంచిగా ఉంది కదా, చాలా బాగుంది అంతా జోలార్పేట. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతాము. కుప్పం రైల్వే స్టేషన్ ఒక్కటి ఆంధ్రప్రదేశ్, మళ్ళీ దాని తర్వాత కర్ణాటకకి ఎంటర్ అవుతాము. మళ్ళీ కర్ణాటక నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అవుతాము. అంతా కంప్లీట్ ఫారెస్ట్ లాగుంది, చాలా బాగుంది. బ్యూటిఫుల్ లొకేషన్ ఇదైతే. ఒక ట్రాక్ అవతల ఎక్కడి నుంచో ఉంది, ఒక ట్రాక్ ఎక్కడి నుంచి పోతుంది. ఇక్కడ చూడండి, కంప్లీట్ ఫారెస్టే ఇది. ఖచ్చితంగా 101% ఫారెస్టే. అది చిత్తూరు డిస్టిక్లో ఉంటుంది కదా ఫారెస్ట్, అదే ఇది. చాలా బాగుంది కదా మొత్తం. అటు సైడ్ చూడండి, అటు సైడ్ ఇంకా బ్యూటిఫుల్ ఉంది, చాలా బాగుంది.
ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఆ ఫారెస్ట్ దాటగానే కొబ్బరి చెట్లు మధ్యలో ప్లే గ్రౌండ్ లెక్క ఉంది. వెనకల దాటేసినాము, చాలా బాగుండే. సూపర్ లొకేషన్ అసలు. క్లైమేట్ కూడా బాగుంది, చీకటి పడుతుంది కదా. ఈ కొండల మీద ఎట్లా కట్టిరు చూడండి, ఒకటి ఒకటి లేయర్స్ లెక్క ఈక్వల్గా ఉండదు కదా. రాయి ప్రాంతం, ఇక్కడ కొంచెం పంట, కానీ ఎంతైనా చాలా కష్టం అనుకుంటా ఇట్లా ఉన్న ప్లేస్ దగ్గర పంట చేయడం. అవ్వండి ఆంధ్రప్రదేశ్ బస్సు అది, పల్లె వెలుగు. ఆంధ్రప్రదేశ్కి అయితే ఎంటర్ అయిపోయినాము. చిత్తూరు డిస్టిక్ కుప్పంకి ఇంకొక 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. రోడ్ చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్ అసలు. కుప్పం అంటే ఎవరు గుర్తొస్తారు మీరు కమెంట్లో మెన్షన్ చేయండి. కుప్పం అంటేనే మనము ఆల్మోస్ట్ కుప్పంకి అయితే వచ్చేసినాము. ఇంకా కుప్పంకి 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ట్రైన్ అయితే 4 అవర్స్ 10 మినిట్స్ డిలే నడుస్తుంది. కుప్పం చాలా బాగుంది కదా, మస్తు డెవలప్ చేసిర్రు. ఎంతైనా సీఎం కాన్స్టిట్యున్సీ కదా, ఆ మాత్రం డెవలప్మెంట్ లేకపోతే ఎట్లా. బయటికి వెళ్ళి సిటీ చూడడానికి అయితే బాగా మంచిగా కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. ఇదంతా కుప్పం. చంద్రబాబు కుప్పంలో ఏదన్నా జాతర అవుతుందేమో. మొత్తం అంతా వీధి వీధిన లైటింగ్, అవన్నీ ఇట్లా లైటింగ్ వేసి పెట్టిరు. అంతా ఏం జాతరనో ఏమో, ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి ఏమవుతుంది కుప్పంలో అనేది. ఓకే, ఆల్మోస్ట్ ఎదురుగా కనిపించేదే రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ కనిపిస్తుంది కదా. ఇక్కడికి 12:11కి రావాలా. ఇప్పుడు టైం వచ్చేసి 6:19 అవుతుంది. 4 అవర్స్ 10 మినిట్స్ డిలే తోటి వచ్చినాము. స్టేషన్ కోడ్ KPN. ఫస్ట్ టైం చూపిస్తున్నాము మనము కుప్పంని, ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు. ఈ రైల్వే స్టేషన్ ఇటు సైడ్ రావడమే ఫస్ట్ టైం అనమాట. వెల్కమ్ టు కుప్పం రైల్వే స్టేషన్. టైం వచ్చేసి కరెక్ట్ 6:20 అవుతుంది. మళ్ళీ వాన అనేది స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ మనం అక్కడ చెన్నైలో వాన పడుతుంటే మనం స్టార్ట్ చేసినాము. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 6:20కి వాన ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కుప్పం రైల్వే స్టేషన్ ఇంతకుముందు మనం ఎప్పుడు చూపించలే, ఇదే ఫస్ట్ టైం చూపిస్తున్నాం మన ఛానల్లో. కరెక్ట్గా 1 మినిట్ ఆగింది. 1 మినిట్ ఆగి మన ట్రైన్ అయితే సిగ్నల్ ఇచ్చేసిర్రు. ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ రైల్వే స్టేషన్ బంగారపేట్ జంక్షన్. కరెక్ట్గా 34 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మనము మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 254 కిలోమీటర్స్ వచ్చినాము కుప్పం వరకు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయినాము కుప్పం తోటి. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి బయటికి వెళ్ళి కర్ణాటకకి ఎంటర్ అవుతాం. ఇది ఒక ట్రైన్, ఇది చీకట్లో కనిపిస్తలేదు. ఇది ఆల్మోస్ట్ చీకట్ అయిపోయింది, చూస్తుంది కదా. ఫ్లాష్ లైట్ వేసి తీస్తున్నా. ఫ్లాష్ లైట్ ఎంత వరకు కనిపిస్తుంది, కనిపించదు. జస్ట్ అట్లా ట్రై చేసిన, మొత్తం చీకట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మనము కర్ణాటకలో ఉన్నాము, బంగారపేట్. అండ్ ఇది స్టేషన్ కోడ్ BWT. ఫస్ట్ టైం చూపిస్తున్నాం ఇది. ఇంకొక 3-4 స్టాప్స్ తర్వాత అయితే మన డెస్టినేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ బంగారపేటలో 1 మినిట్ స్టాప్ అయితే ఉంటుంది. కర్ణాటకలో ఇది ఫస్ట్ స్టాప్. ఇప్పుడు ఇట్లా అని కర్ణాటక నుంచి మళ్ళీ ఇది ఆంధ్రప్రదేశ్లోకి పోతుంది. మళ్ళీ హిందూపూర్, గుంతకల్ ఈ రూట్లో. త్యాకాల్ రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాము మనము. ప్రెసెంట్ స్టాప్ కాదు, వీఆర్ స్కిప్పింగ్ త్యాకాల్ రైల్వే స్టేషన్. చూడండి ఎట్లా వేస్తుందో అది దాంట్లోకి కంకర. సూపర్ కదా. మాలూరు రైల్వే స్టేషన్ ఖాళీగా ఉంది, కరెంట్ కూడా లేదు ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లో.
మన ట్రైన్ లైట్ తోటే ఫోకస్ అవుతుంది. ఇక్కడికి 3:07కి రావాలా. ఇప్పుడు టైం వచ్చేసి 7:27 అవుతుంది. 4 hours 20 minutes డిలే తోటి మనం ఇక్కడికి వచ్చినాం. చాలా చిన్న స్టేషన్ అనుకుంటా ఇది. ఎవరంతా ఎక్కేవాళ్ళు లేరు. ఖాళీ మధ్యలో ఒక లైట్ ఉంది. ప్లాట్ఫామ్ మీద లైట్స్ లేవు. ఏందో ఏమో. స్టేషన్ కోడ్ MLO. టార్చ్ లైట్లు పట్టుకొని ఉరుకుతున్నారు. ఎందుకు ఇట్లా? మీద లైట్స్ లేవా లేదంటే మొత్తం పవర్ అయిపోయిందా? ఫస్ట్ టైం చూపిస్తున్నాము ఈ రైల్వే స్టేషన్స్ అన్నీ. ఇంతవరకు ఎప్పుడు చూపించలే. దిగే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సిగ్నల్ అయితే ఇచ్చేసిండు. కరెక్ట్గా 1 minute ఆగింది ట్రైన్. గ్రీన్ సిగ్నల్ కనిపిస్తుంది కదా, మన ట్రైన్ సిగ్నలే అది. ఇట్ సైడ్ నుంచి కూడా బ్లింక్ అవుతుంది గ్రీన్ లైట్. Joshua, come on. Yes, bro. ఓకే, నెక్స్ట్ స్టాప్ ఇక్కడ నుంచి వచ్చేసి కృష్ణరాజపురం. కృష్ణరాజపురం ఇక్కడ నుంచి కరెక్ట్గా 29 kilometers ఉంది. ఇదంతా బెంగళూరులో IT సెక్టర్ అనమాట, కార్పొరేట్ ఆఫీస్లు ఇవన్నీ. చాలా బాగుంటుంది ఇక్కడ బెంగళూరులో. ఇక్కడ బెంగళూరులో లోకల్ ట్రైన్ ఇది. లోకల్ ట్రైన్ కూడా ICF కోచ్ కలర్లో ఉంది. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 15 minutes ఆపింది కేఆర్పురం దాటక ముందు. కేఆర్పురం పోకముందు 15 minutes ఆపింది. లైట్గా వాన అయితే పడుతుంది ఇక్కడ. బెంగళూరు సిటీ చాలా పెద్దగా ఉంటుంది. ఇది సిటీ అవుట్స్కట్స్ అనమాట. ఇది ఆడ ముందు చూడండి రెడ్ లైట్. ట్రాఫిక్ ఎంత లాంగ్ ఉందో, చాలా పొడవుగా ఆగిపోయినాయి వెహికల్స్. చాలా ట్రాఫిక్ అయితే ఉంది ముందు. ఇది పైన మెట్రో. ఇది ఇదంతా మనకి ఇది ఎట్లా చెప్పాలంటే లింగంపల్లి, మనకి హైదరాబాద్లో ఎట్లా లింగంపల్లి అలా అనమాట. ఇది లింగంపల్లి, ఇటు చెర్లపల్లి, అట్లా కేఆర్పురం. కృష్ణరాజపురం, కేఆర్పురంకి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడికి కూడా మనము దగ్గర దగ్గర నియర్లీ ఆల్మోస్ట్ 4 hours 40 minutes డిలేతో రీచ్ అయినాము. 3:33కి రావాలా, 8:13 అవుతుంది ఇప్పుడు. ఇక్కడ 2 minutes స్టాప్ అవుతుంది మన ట్రైన్కి. ఇట్లా దిగగానే బయట బస్ స్టాప్ అంత పక్కనే చాలామంది ఉన్నారు. లోకల్ ట్రైన్ కోసం కూడా వెయిట్ చేసే వాళ్ళు ఇక్కడ. ప్రెజెంట్ ఈ ట్రైన్లో మాత్రం నరకం చూస్తున్నా నేను. ఎందుకు ఎక్కినారా బాబు ఈ ట్రైన్ అని అనుకుంటున్నా. ఇంత ఘోరమా? ట్రైన్ ఆపితే ఆపేస్తుండు అంతే, పోతే పోతుండు, ఆపితే మాత్రం ఘోరంగా ఆపుతుండు. ఇప్పుడు టైం చూడండి 8:30. ఆల్మోస్ట్ హిందూపూర్ దగ్గర దగ్గర ఎక్కడ ఉండాలి, గుంతకల్ దగ్గర ఉండాలి ఈ టైంకి. కానీ చూడండి ఇంకా ఇది కేఆర్పురంలో ఉంది. చాలా టార్చర్ ఉంది. 40 నిమిషాల నిరీక్షణకి సిగ్నల్ పడ్డది. అసలు కోపం వస్తుంది. ఆ కోపం మీద నవ్వు వస్తుంది. ఏం చేస్తాం, అట్లా అయిపోయింది పరిస్థితి. నెక్స్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి యలంక. కేఆర్పురం దాటినాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోతుంది కదా ఈ ట్రాక్స్. ఆ ట్రాక్స్ నుంచి అటు పోతే మనము KSR బెంగళూరుకి పోతాం. ఇటు యలంక. చాలా పెద్ద కర్వ్ ఉంటుంది ఇది. ఇవి సైడ్ నుంచి చూపిస్తా. అగోండి మన ట్రైన్ చూడండి, ఆడ ఫ్రంట్లో కనిపిస్తుంది కదా, చాలా పెద్ద కర్వ్ ఇది. చాలా బాగా పడ్డది అనుకుంటా. ఇక్కడ ఎంతసేపు మొత్తం వాటర్ ఉంది. మళ్ళీ ఇక్కడ వాన పడుతుంది.
యలంకకి ఇంకొక 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. వాన అయితే ఫుల్గానే పడుతుంది. సెల్ ఫోన్ కూడా బయట పెట్టలేను. చాలామంది అడిగారు కదా నేను ఏం ఫోన్ వాడుతాను, ఎట్లా రికార్డ్ చేస్తాను, ఏం మైక్ వాడతాను. నేను ఏం మైక్ అయితే ప్రజెంట్ వాడతలేనండి. ప్రజెంట్ నేను iPhone 16 Pro Max వాడుతున్నాను. ఇందులోనే మైక్ అన్నీ ఇదే ఫోన్. ఇక బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏం ఉండవు. ఇక డైరెక్ట్ లైవ్గానే రికార్డ్ చేస్తాను అంతే. ఫైనలీ మనమైతే యలహంక జంక్షన్కి అయితే వచ్చేసినాము. 4 hours 30 minutes డిలే తోటి. చాలామంది ఉన్నారు ఇక్కడ ఈ ట్రైన్ ఎక్కేవాళ్ళు, షిరిడి పోయేవాళ్ళు. 4:30కి రావాలా. ప్రజెంట్ టైం చూడండి 9 అవుతుంది. 8:56, 57 అవుతుంది. స్టేషన్ కోడ్ YNK. ఇంతటితో అయితే ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. నరకం కనిపించింది ఈ జర్నీ మాత్రం. మీరు ఇలానే సపోర్ట్ చేస్తుండండి. నేను ఇంకా మరెన్నో జర్నీస్ చేస్తూనే ఉంటాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. ఇది యలహంక స్టేషన్ బయట. ఇది చాలా బాగుంది కదా స్టేషన్ బయట. సౌత్ వెస్టర్న్ రైల్వేస్. పార్కింగ్ చాలా పెద్దగా ఉంది.